హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మానిటైజేషన్ ఎవరికైతే కంప్లీట్ అయిపోయి ఉంటుందో, కంప్లీట్ అయిన వాళ్ళకి $10 ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళైతే ఐడి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 45 డేస్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, లేకుంటే మానిటైజేషన్ అయితే క్యాన్సిల్ అవుతుందన్నమాట. సో అలా క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే మన మొబైల్లోనే ఎలా ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలో నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నాకైతే మనకు ఎవరికైతే $10 కంప్లీట్ అయిపోతుందో ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ కంపల్సరీ మనకు మెయిల్ వస్తుందన్నమాట. సో నాకు ఇలా మెయిల్ వచ్చిందనమాట గూగుల్ యాడ్సెన్స్ నుంచి, యాక్షన్ రిక్వైర్డ్ అని. సో మనం దాన్ని క్లిక్ చేయండి. త్రూ మెయిల్ అయినా వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు, లేదంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి వెళ్ళి అందులో పేమెంట్ అని హోమ్ బటన్లోకి వెళ్ళిన తర్వాత కిందకి పేమెంట్ ఉంటుంది. పేమెంట్లో వెరిఫై నవ్ అని వెరిఫికేషన్ చెక్ అంటుంది, అందులోకి వెళ్ళడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని క్లియర్గా ఇచ్చారు చూడండి, కుదిరితే ఒకసారి చదవండి. సో అలాగే పైకి వెళ్ళి వెరిఫై ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ వెరిఫై అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి ఓపెన్ అయిపోతుంది. లేదు మీరు వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఉంటే ఆ మెయిల్ ఐడి చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేసినా సరే డైరెక్ట్ మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ అక్కడ చూపిస్తుంది, మనం టెన్షన్ పడకుండా. సో యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్, యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్, ఈజ్ రిలేటెడ్ టు పేమెంట్స్ అని చూపిస్తుంది అనమాట. కింద యాక్షన్ అని ఉంటుంది, ఆ యాక్షన్ని క్లిక్ చేయండి అనమాట. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది పేజీ. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ పక్కన నీడ్స్ అటెన్షన్ అని ఉంది కదా, సో అలా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ ఏంది, వెరిఫై నవ్ అంటే మీ ఫేస్తో మ్యాచ్ చేసుకొని ఐడెంటిఫై చేయండి అంటుంది. మన ఐడి కార్డ్ ఎప్పుడో 10 years బ్యాక్ ఏమో దిగి ఉంటాము, ఆ ఫోటోకి మన రియల్ ఫేస్కి మ్యాచ్ అవ్వదు. ఒకవేళ మిస్ అయితే మానిటైజేషన్ క్యాన్సిల్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ ఎందుకు వచ్చిన రిస్క్. అది సెకండ్ది ఏంటి, యూజ్ ఐడి కార్డ్, త్రూ ఐడి కార్డ్ నుంచి మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్ట్ అవుట్ అని ఉంది ఇచ్చారు కదా, సో అది క్లిక్ చేశాను. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ ఐడి అండ్ మెయిల్ పిన్ అని ఇచ్చారు కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్ట్ అవుట్ ఫర్ న్యూ వెరిఫికేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. మీరు దీంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు, మీరు ఐడితోనే వెరిఫికేషన్ చేసుకుంటారు కదా, ఓకే కదా, వెనక్కి అయితే రాలేరు మళ్ళీ అని చెప్తుంది. సో నేను ఓకే అని చెప్పేసి ఆప్ట్ అవుట్ క్లిక్ చేశాను. ఐడితోనే కొంచెం ఈజీ కదా ఫేస్తో కంటే, సో అందుకని అది ఈజీ అనిపించింది. సో నేను త్రూ దాని ద్వారా వెళ్తున్నాను అనమాట. సో వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వస్తుంది ఇక్కడ. మళ్ళీ అలా ఇక్కడ నీడ్స్ అటెన్షన్ కింద టేక్ యాక్షన్ అని ఉంది కదా, సో ఆ టేక్ యాక్షన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా అంతా రెడ్ కలర్లో వచ్చి మన ఉన్న డాలర్స్ అన్ని 0 అయిపోతాయి, మళ్ళీ యాడ్ అవుతాయి, నో ప్రాబ్లం. అలా రెడ్ కలర్ వచ్చిన దాని పక్కన వెరిఫై నవ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ వెరిఫై నవ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ ఐడి టైప్ అని. సో అందులో 4 టైప్స్ ఉంటాయి. ఏంటి, ఒకటి పాస్పోర్ట్, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఇలా ఉంటుంది. సో కింద మీకు ఇచ్చి ఉంటుంది. మీకైతే నార్మల్గా ఏ అడ్రస్ అయితే ఇచ్చుంటారో ఆ అడ్రస్కి రిలేటెడ్గా అన్నిట్లలో అంటే క్లియర్గా క్లారిటీగా అంటే సర్ నేమ్ ముందట, తర్వాత నేమ్, ఒక దగ్గర ఫాదర్ నేమ్, ఒక దగ్గర హస్బెండ్ నేమ్ కాకుండా రెండిట్లో ఫాదర్ నేమ్ కానీ రెండిట్లో హస్బెండ్ నేమ్ కానీ ఉన్నది తీసుకోండి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ది బ్యాక్ది రెండుది ఫోటో తీసి పెట్టుకోవాలి ఏది అప్లోడ్ చేసినా. సో నేను ఫ్రంట్ది క్లిక్ చేశాను, అక్కడ ఫైల్స్ అని వచ్చింది. ఫైల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాలరీలోకి వెళ్తున్నాను. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత అన్ని మినిమం 4 సైడ్స్ కంపల్సరీ కనిపించాలి వాళ్ళకి. కొంచెం సైడ్స్ కనిపించినా ఏం కాదు, కానీ ఆ 4 సైడ్స్ ఉంటాయి కదా కార్డ్కి, అవి క్లియర్గా వాళ్ళకి కనిపించాలి. మరీ బ్రైట్గా ఉండకూడదు, మరీ డిమ్గా ఉండకూడదు, వాళ్ళకి క్లియర్గా రీడ్ చేయడానికి విజిబుల్గా ఉండాలి. సో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తే ట్రై అగైన్ అంటుంది. సో అది ప్రాపర్గా లేదనమాట. ప్రాపర్గా లేనందుకు మళ్ళీ రీఅప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకు ప్రాపర్గా లేదు ఇక్కడ ఇచ్చింది చూడండి, మేక్ షూర్ దట్ ద ఇమేజ్ కంటైన్స్ యువర్ ఐడి ఈజ్ ఇన్ ఫోకస్ అండ్ ఈజ్ ఇన్ వెల్ లిట్ అంటుంది. వెల్ లిట్ అంటే బాగా ఫోకస్ లైటింగ్ పడుతుంది మీ ఐడి మీద. సో క్లియర్గా లేదు, విజిబుల్గా లేదు, చదవడానికి బాగా లైటింగ్ పడుతుంది, కొంచెం క్లియర్గా తీసి పెట్టండి అని చెప్పి మళ్ళీ చెప్తుంది అనమాట. సో నేను అగైన్ సెకండ్ టైం కూడా మళ్ళీ ఇంట్లోనే తీసి పెట్టాను, అప్లోడ్ చేశాను. అగైన్ మళ్ళీ నాకు సేమ్ రీఅప్లోడ్ అని వచ్చింది. ఇలా అప్లోడ్ చేయడానికి మనకు మినిమం టైమ్సే ఉంటుంది, అది ఎన్ని టైమ్స్ అని వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో కొన్ని అటెంప్ట్స్ మాత్రమే ఉంటుంది ఇలా అప్లోడ్ చేయడానికి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అయితే ఉండదు అని చెప్పింది. మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయో తెలియదు. నేనైతే ఇది 3rd టైము అప్లోడ్ చేసి సక్సెస్ అయిందనమాట. సెకండ్ టైం కూడా నాకు సేమ్ రీఅప్లోడ్ అని వచ్చింది. సో అప్పుడు నేను లైటింగ్ ఉన్న దగ్గర కాకుండా
బయటికి వెళ్ళి ఫ్లాట్ సర్ఫేస్ మీద ఇట్లా బెడ్షీట్ల మీద పువ్వులు ఉన్న పిల్లోస్ మీద ఇట్లా కాకుండా బ్లాక్ కానీ వైట్ కానీ ఏదైనా క్లీన్గా ఫ్లాట్ సర్ఫేస్ పెట్టి దాని మీద మన ఐడి కార్డ్ పెట్టి ఫోన్ని పైనుంచి ఇట్లా స్లాంట్గా కాకుండా సైడ్కి కాకుండా పైనుంచి పెట్టి క్లియర్గా తీసి ఆ 4 సైడ్స్ కనిపించేలాగా క్రాప్ చేసి అప్పుడు అప్లోడ్ చేసి 2 ఫ్రంట్ బ్యాక్ 2 అప్లోడ్ అయ్యాయి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అంతా చూపిస్తుంది. ఆల్రెడీ మనం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడే ఉంటుంది కదా అడ్రస్ అంతా, అది కరెక్టా కాదా అని చెప్పి చూపిస్తుంది. సో మీకు అది కరెక్ట్ అనిపిస్తే ఓకే అని ఓకే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్మిటింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చూపిస్తుంది. మనం ఇక్కడ గాట్ ఇట్ అని క్లిక్ చేసామనుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇంకొక పేజ్ ఓపెన్ అయ్యి ఇలా చూపిస్తుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. ఇన్ ప్రోగ్రెస్ అని చూపించిన తర్వాత ఒక 2 అవర్స్ 1 అవర్ 1 to 5 అవర్స్ లోపల మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అని వస్తుంది, లేదా అదర్వైజ్ నెక్స్ట్ డే అనికైనా వస్తుంది, నో ప్రాబ్లం. సో మీకైతే అర్థమైంది కదా. నెక్స్ట్ మనం పేమెంట్ ఎప్పుడు చేసుకోవాలంటే మనకు కంప్లీట్గా యాడ్సెన్స్ అకౌంట్లో $10 కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఇన్ఫర్మేషన్ చేసుకోమని అప్పుడు ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.